విశాఖపట్నం 17015 అనే ట్రైన్లో ఒక దంపతులు జనరల్ టికెట్స్ తీసుకుని విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు జనరల్ బోగీలు ఎక్కి అక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్న సందర్భంలో హెవీ రష్ ఉండటం వల్ల ఆ వాళ్ళు దంపతులు ఇద్దరు కూడా ఆ జనరల్ బోగీలో ఉన్న బాత్రూమ్స్ దగ్గర కూర్చున్నారు. సో ఆ కూర్చున్న టైంలో దాని పక్కనే H1 కోచ్ ఉంటుంది. ఆ H1 కోచ్కి సంబంధించిన బెడ్ రోలర్ అటెండెంట్ అతని పేరు సౌరవ్ బగ్ది. అతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అతను లియోటెక్ ప్రాసెస్ లెనిన్ అండ్ లాండ్రీ సర్వీస్ ఆ కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. సో ఆ H1 బోగీకి అతనే ఇన్ఛార్జిగా పరిచయం చేసుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళతో పరిచయం పెంచుకుని ఆ పరిచయం సందర్భంగా వాళ్ళ హస్బెండ్తో వీళ్ళిద్దరూ కలిపి ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ నా దగ్గర ఒక సీట్ ఉంది, ఆ సీట్లో మీ మిస్సెస్ని కూర్చోబెడతానని చెప్పేసి నమ్మబలికి ఆ అమ్మాయిని తీసుకుని ఇతనికి కేటాయించిన క్యాబిన్ ఏదైతే ఉందో H1 బోగీలో ఇతను కేటాయించిన బెడ్ రోలర్కి ఏదైతే క్యాబిన్ కేటాయిస్తారో ఆ క్యాబిన్లోకి తీసుకెళ్ళి ఆవిడని రేప్ చేశాడని చెప్పేసి మనకి 28వ తారీఖున రెంటచింతల పోలీస్ స్టేషన్ వాళ్ళ నేటివ్ ప్లేస్ అది. ఎవరైతే విక్టిమ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేటివ్ ప్లేస్ రెంటచింతల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ 28వ తారీఖు ఈవినింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఎలా చేశారంటే వీళ్ళు విజయవాడ దగ్గరలో ఉండగా నా మీద బలాత్కారం జరిగింది, చేసిన వ్యక్తి ఆ బెడ్ రోలర్ అటెండెంట్గా ఉన్న అతను H1 బోగీలో 17015 ట్రైన్కి సంబంధించిన అతను వ్యక్తి అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు అక్కడ ఎస్ఐ గారు దాన్ని 0 ఎఫ్ఐఆర్గా నమోదు చేసి మనకి నిన్న 30/4/2026 తేదీన మనకి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వెంటనే మనం ఇక్కడ విజయవాడ జిఆర్పి పోలీస్ స్టేషన్లో ఆన్ పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్లో మనకే వస్తుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ రిజిస్టర్ చేసి కేసు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దీంట్లో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఒక 3 టీమ్స్ని కింద డివైడ్ చేసి 3 టీమ్స్ని వివిధ ప్రాంతాలకు పంపించి మనం ఎంక్వైరీ చేసి మనం ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సోషల్ మీడియాలో కూడా ఇది సెన్సేషనల్గా ఇది స్ప్రెడ్ అవడం వల్ల ఆ కంపెనీకి సంబంధించిన ఎండీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ సూపర్వైజర్ ద్వారా ఎవరైతే దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సౌరవ్ బగ్ది, ఇతను 27 ఇయర్స్, ఇతను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. ఇతన్ని వాళ్ళ సూపర్వైజర్ ద్వారా మనకి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సరెండర్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం. సో అతన్ని మనం ఇమీడియట్గా మన పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు తదుపరి చర్య నిమిత్తం జ్యుడిషియల్ రిమాండ్ కోసం మనం ఇక్కడి నుంచి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక అమాయకురాల మీద అఘాయిత్యం చేసినందుకు అతను బాధ్యం చేస్తూ అతన్ని మా క్రైమ్ నంబర్ 105/2026 అండర్ సెక్షన్ 64 క్లాజ్ 1 BNS కేసులో భాగంగా అతన్ని ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారికి మనం రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది. అత్యాచారం అది ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. అంటే ఇతనికి సంబంధించిన NOC కానీ ఇతను ఒక 3 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు. అంతకుముందు వేరే కంపెనీలో పనిచేశాడు. ఆ కంపెనీలో పనిచేసినప్పుడు ఇతని మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయో లేదనేది మళ్ళీ మేము వెరిఫై చేసి చెప్తాం. అంటే భర్త ఏం చేశారంటే సార్, ఇది వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఆ జనరల్ బోగీలో హెవీ రష్ ఉండటం వల్ల, జనాలు క్రౌడీగా ఉండటం వల్ల బాత్రూమ్ దగ్గర కూర్చున్నారు. సో బాత్రూమ్ దగ్గరికి జనరల్ బోగీకి AC కంపార్ట్మెంట్కి మధ్యలో ఒక డోర్ ఉంటుంది. ఆ లాక్ అండర్ కంట్రోల్ ఆఫ్ H1 ఈ బెడ్ రోల్ అటెండెంట్ అతని ఆధ్వర్యంలో ఉంటుంది. జస్ట్ అది ఇలా ఓపెన్ చేసి ఇలా చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. సో ఆ ఓపెన్ అయిపోయి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్న సందర్భంలో అతను భర్త IPL మ్యాచ్ చూస్తున్నాడు ఫోన్లో. సో IPL మ్యాచ్ చూస్తున్న టైంలో ఇతను కూడా వెళ్ళి అతని ఫోన్లో IPL మ్యాచ్ చూస్తున్నట్టు నటించి దాన్ని అవకాశంగా అడ్వాంటేజ్గా తీసుకుని ఇక్కడ కూర్చుంటే లేడీస్ ఇక్కడ కూర్చుంటే బాగోదు అని చెప్పేసి నా దగ్గర ఒక సీట్ ఉంది, నేను ఇస్తాను అని చెప్పేసి నమ్మబలికి అతని దగ్గర నుంచి సరే సీట్ ఉందన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి కూర్చో, నేను బ్యాగ్లో ఏమన్నా ఉన్నాయి కదా, ఈ బ్యాగులు పోతే బ్యాగుల దగ్గర కూర్చుండని భర్త చెప్పాడు. సో భర్త బ్యాగుల దగ్గర కూర్చోవడం వల్ల ఈ అమ్మాయిని ఈవిడ్ని ఎవరైతే విక్టిమ్ ఉందో ఆవిడ్ని తీసుకెళ్ళి ఆ క్యాబిన్లో తీసుకెళ్ళి అఘాయిత్యం చేయడం జరిగింది.